హాయ్ గాయ్స్, నా పేరు రాహుల్. మీరు చూస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గైస్, ఫస్ట్ ఓడిఐలో ఇండియాతో ఒక సూపర్ విక్టరీ అయితే కొట్టారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక థ్రిల్లింగ్ విక్టరీ అయితే కొట్టారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ డేలో మాత్రం చూసుకున్నట్లయితే 1-0 లీడ్ కూడా అయితే తీసుకున్నారు సిరీస్లో. సో ఇప్పుడైతే సెకండ్ వన్ డేకి అయితే రెడీ అవుతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వెడ్నెస్డే రోజు అయితే జరగబోతుంది. సో చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ గెలుస్తారు. ఒకవేళ ఓడిపోతే మళ్ళీ సిరీస్ డిసైడర్కి వెళ్ళిపోతుంది కాబట్టి సో ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ అయితే గెలవాలని అయితే చూస్తారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. డెఫినెట్లీ టీమిండియా మాత్రం చూసుకున్నట్లయితే. మరియు ఈ మ్యాచ్ అయితే రాయ్పూర్లో జరగబోతుంది ఫ్రెండ్స్. సో ఈ స్టేడియంలో ఒకటే మ్యాచ్ జరిగింది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు. సో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ 2023లో. సో ఇక్కడ నార్మల్గా పిచ్ చూసుకున్నట్లయితే ఆ మ్యాచ్లో మాత్రం బౌలర్స్కి అయితే అసిస్టెన్స్ అయితే లభించిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ నార్మల్గా చూసుకుంటే ఒక మంచి బ్యాలెన్స్ ట్రాక్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఒక 280 to 290 స్కోర్ మధ్యలో అయితే ఎక్స్పెక్ట్ అయితే మనం చేయొచ్చు ఫ్రెండ్స్. మరి ఇక్కడ టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే డ్యూ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. మరియు స్టార్టింగ్లో ఫాస్ట్ బౌలర్స్ కూడా కొంచెం హెల్ప్ ఉంటుంది కాబట్టి. ఇంకా టీమ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్, సో సౌత్ ఆఫ్రికా అయితే సో వాళ్ళు ఓడిపోయినా మరీ అంత ఏం డిసప్పాయింటెడ్ అయితే అయ్యి ఉండే ఫ్రెండ్స్. ఎందుకంటే మొత్తం ముందుగా బౌలింగ్లో సో లాస్ట్ కొన్ని ఓవర్స్ చాలా మంచిగా పుల్ బ్యాక్ అయితే చేయగలిగిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు బ్యాటింగ్లో చూసుకున్న సో వాళ్ళ మిడిల్ ఆర్డర్ అయితే చాలా మంచిగా ఆడిందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. వాళ్ళ లోవర్ మిడిల్ ఆర్డర్ మాత్రం ఎస్పెషల్లీ చూసుకున్నట్లయితే ఒక ట్రికీ సిచ్యువేషన్ నుంచి ఆల్మోస్ట్ మ్యాచ్ విన్నింగ్ పొజిషన్కి అయితే వచ్చారు ఫ్రెండ్స్. బ్రిట్స్కి కావచ్చు, మార్కో యాన్సెన్ కావచ్చు ఫ్రెండ్స్. సో సూపర్గా ఆడారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మెయిన్గా మార్కో యాన్సెన్ అయితే సూపర్గా అయితే ఆడాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు కార్బిన్ బాష్ కూడా చాలా మంచిగా ఆడాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో వీళ్ళ కాంట్రిబ్యూషన్స్ వల్ల అయితే మొత్తం ఆల్మోస్ట్ మ్యాచ్ అయితే విన్ అయ్యే స్టేజ్ కూడా అయితే వచ్చిండే అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో అంత డిసప్పాయింటెడ్ అయితే అయ్యి ఉండరు ఫ్రెండ్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్తో చూసుకున్నట్లయితే. మరియు టెంబా బవుమా కూడా ఈ మ్యాచ్కి అయితే రిటర్న్ అయితే రావచ్చు ఫ్రెండ్స్. సో ఫస్ట్ మ్యాచ్లో అయితే బవుమా అయితే ఆడలేదు. సో ఎడెన్ మార్క్రమ్ అయితే కెప్టెన్గా ఉన్నాడు. సో బవుమా కూడా అయితే రిటర్న్ రావచ్చు ఫ్రెండ్స్ ఈ మ్యాచ్కి. మరియు తనతో పాటు కేశవ్ మహారాజ్ కూడా రావచ్చు ఫ్రెండ్స్. సెన్రన్ ప్లేస్లో చూసుకున్నట్లయితే స్పిన్నర్. సో కేశవ్ మహారాజ్ కూడా ఫస్ట్ మ్యాచ్లో ఆడలేదు. సో తను కూడా అయితే తిరిగి టీంలోకి రావచ్చు ఫ్రెండ్స్. సో సౌత్ ఆఫ్రికా టీం అయితే సో ఒక మంచి కాన్ఫిడెన్స్తోనే వస్తుంది ఫ్రెండ్స్. సో అంత డిసప్పాయింటెడ్ అయితే ఏమి ఉండరని చెప్పుకోవచ్చు లాస్ట్తో ఫస్ట్ వన్ డేలో చూసుకున్నట్లయితే. సో మరి వాళ్ళ టీంలో చూసుకున్నట్లయితే 2 చేంజెస్ ఉండొచ్చు ఫ్రెండ్స్. సో రాయన్ రికల్టన్ ప్లేస్లో టెంబా బవుమా రావచ్చు ఫ్రెండ్స్. మరియు సెంటర్ ప్లేస్లో అయితే కేశవ్ మహారాజ్ అయితే రావచ్చు ఫ్రెండ్స్. ఇంకా టీం ఇండియా గురించి మాట్లాడుకున్నట్లయితే సో వాళ్ళైతే ఒక మంచి థ్రిల్లింగ్ విక్టరీ అయితే కొట్టారని చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్ ముందే. సో అయితే ఒక చాలా మంచి నీడెడ్ కాన్ఫిడెన్స్ బూస్ట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు ఎస్పెషల్లీ బ్యాటింగ్లో చూసుకున్నట్లయితే విరాట్ కోహ్లీ అయితే కొట్టాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో తన 52nd వన్ డే సెంచరీ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాడని చెప్పుకోవచ్చు లాస్ట్ మ్యాచ్లో చూసుకున్నట్లయితే. సో చాలా ఒక వింటేజ్ విరాట్ కోహ్లీ అయితే కనిపించాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనకు లాస్ట్ మ్యాచ్లో చూసుకున్నట్లయితే. సో బౌండరీస్ కావచ్చు, సింగిల్స్ కావచ్చు, సో ఇంకా తన ఫామ్ అట్లానే ఉందని చూపిస్తున్నాడు ఫ్రెండ్స్ సెలెక్టర్స్కి. మరియు రోహిత్ కూడా మంచిగా ఆడాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఒక లైఫ్ లైన్ అయితే దొరికింది స్టార్టింగ్లో, కానీ దాన్ని చక్కగా యూజ్ అయితే చేసుకున్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే రోహిత్ శర్మ మాత్రం చూసుకున్నట్లయితే సో ఒక మంచి హాఫ్ సెంచరీ అయితే కొట్టాడు. ఇంకా బౌలింగ్లో చూసుకున్న హర్షిత్ రాణా అయితే చాలా మంచిగా అయితే పర్ఫామ్ చేశాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్ మ్యాచ్లో చూసుకున్నట్లయితే. సో స్టార్టింగ్లో అయితే 2 క్రూషియల్ వికెట్స్ అయితే తీసుకున్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, రికల్టన్ మరియు క్వింటన్ డికాక్ది. మరియు మిడిల్ ఓవర్స్ చూసుకున్నట్లయితే కుల్దీప్ యాదవ్ కూడా ఫ్రెండ్స్ గేమ్ చేంజింగ్ ఓవర్ అయితే వేసాడని చెప్పుకోవచ్చు. సెట్ అయిన బ్రిట్స్కి మరియు మార్కో యాన్సన్ అయితే అవుట్ చేసి మ్యాచ్ని అయితే టర్న్ చేసాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన సో కొంచెం వేరీ అయితే ఉంటారు ఫ్రెండ్స్ డెఫినెట్లీ, ఎందుకంటే ఆల్రెడీ గెలిచిన సిచ్యువేషన్ నుంచి చాలా క్లోజ్ అయితే తీసుకొచ్చుకున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. టీమిండియా మ్యాచ్ మాత్రం చూసుకున్నట్లయితే 2 close to కంఫర్ట్ వరకు అయితే తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్ మ్యాచ్ చూసుకున్నట్లయితే. సో అదొకటి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ టీమిండియా మాత్రం. మరియు ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్లయితే ఏమాత్రం చేంజెస్ ఉండకపోవచ్చు ఫ్రెండ్స్. సో సేమ్ ప్లేయింగ్ లెవెన్తో అయితే వెళ్ళొచ్చు, ఎందుకంటే విన్నింగ్ కాంబినేషన్ని మొత్తం ఏమి చేయొద్దని. సో సేమ్ టీంతో అయితే వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే. ఇంకా మరి ఫేవరెట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో టీమిండియాకే మరోసారి ఎడ్జ్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ డెఫినెట్లీ. సో ఒక మంచి విన్నింగ్ మూమెంటం అయితే దొరికింది ఫస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత. సో సెకండ్ మ్యాచ్లో కూడా ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తే గెలవడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు ఫ్రెండ్స్ సెకండ్ వన్ డేలో కూడా చూసుకున్నట్లయితే. సో చూద్దాం ఫ్రెండ్స్, సో టీమిండియా విన్ అయ్యి మ్యాచ్ సిరీస్ గెలుస్తారా, లేకుంటే సౌత్ ఆఫ్రికా కంబ్యాక్ ఇచ్చి సిరీస్ని ఈక్వల్ చేస్తారా అనేది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.